హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఏంటబ్బా ఇవాళ ఇంట్లో బోర్ కొట్టేస్తోంది, ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు, అలా సరదాగా బయటకు వెళ్ళి షాప్ చేసుకొద్దామా అంటే ఎప్పుడూ షాపింగేనా అనేసి అనిపించింది. సో ఇలా షాపింగ్గా కాదు, పిల్లల్ని తీసుకుని అలా ఫీల్డ్స్కి వెళ్ళి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా సరే పిక్ చేసుకొస్తే ఎలా ఉంటుంది. సో చాలా ఫన్గా సరదాగా ఉంటుంది కదండి. లెట్స్ గో టు ద వెజిటబుల్ ఫార్మ్స్. యూఎస్లో వెజిటబుల్ ఫార్మ్స్కి అయితే వచ్చేసాము. మేము పిల్లలు అందరూ కూడా కలిసి ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనం పిక్ చేసేసుకుందాం. సో ఫస్ట్ రాగానే మనం పెప్పర్ అనమాట, అంటే రకరకాల పచ్చిమిర్చులు అండి. ఇవేమో బజ్జీ మిర్చిలు, నార్మల్ మిర్చిలు కావచ్చు, పెప్రికా తినేటివి కావచ్చు, లేదా స్పైసీగా ఉండి కూరకు వాడేటివి కావచ్చు. అన్ని రకాల మిరపకాయలు ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. చూడండి, మేము పిల్లలు అందరూ కూడా చాలా సరదాగా పెప్పర్కాయ అయితే కనుక ప్లక్ చేస్తూ ఉన్నాము. నేను మా పాప ఇద్దరు ప్లక్ చేస్తూ ఉంటే మా చిన్నపిల్లలైతే ఇక్కడ బాగున్నాయి అక్కడ బాగున్నాయి అంటూ తెగ గోల చేస్తున్నారు. చూడండి, కూర మిరపకాయలు చిన్నవైనా చాలా కారంగా ఉన్నాయండోయ్. ఫారిన్ కంట్రీస్లో ఇలా పొలాల్లోకి వచ్చి ఫ్రెష్గా ప్లక్ చేసుకోవడం అంటే అమ్మ ఎంత గ్రేటో కదా. అండ్ చాలా ఫన్గా కూడా ఉంటుందండి. పిల్లలకి కూడా హాలిడేస్లో చాలా సరదాగా ఉంటుంది. ఎంతెంత పొడవు ఉన్నాయో, అసలు ఇవి ఎన్ని ఎకర్స్ ఉన్నాయి అనేది కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం, అంతగా ఉన్నాయండి ఒక్కొక్కటి. చూడండి, చాలా ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో కలిసి సరదాగా వెజిటబుల్స్ అయితే ప్లక్ చేస్తూ ఉన్నారు. ఎన్ని కార్స్ అయితే పార్కింగ్లో ఉన్నాయి చూడండి. ఈ రెడ్ అయితే కనుక మనం సాలెడ్స్లో తినే పెప్రికా అనమాట. అవి చాలా బాగుంటాయి, పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఇవన్నీ కూడా రెడ్ క్యాప్సికమ్ మొక్కలు. వాళ్ళు మనకి ఎంట్రన్స్లోనే ఈ ఐటెం ఇంత ప్రైస్ ఉంటుంది అని మెన్షన్ చేసి మనకి కవర్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రిటర్న్లో వెళ్ళేటప్పుడు వెయిట్ వేసి వాటి ప్రైస్ ప్రకారం మనం బిల్ పే చేయాల్సి ఉంటుంది. చూడండి, రెడ్ పెప్రికా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా జూట్ లీవ్స్ అనమాట. ఇవి ఎక్కువగా సాలెడ్స్లో అయితే వాడతారు. తర్వాత మేమైతే టొమాటో దగ్గరికి అయితే వెళ్ళామండి. చూడండి, ఇవన్నీ కూడా టొమాటో ఫీల్డ్స్. నేను చిన్నతనంలో మా విలేజ్లో చూసేదానండి, టొమాటో చెట్లకి ఇలా కట్లు కట్టడం, దారాలు కట్టడం. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. చిన్ననాటి విషయాలన్నీ కొన్ని గుర్తొచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనకి పచ్చివి, దోరవి, పండువి ఎలాంటి పళ్ళు అయినా కూడా చెట్లలో నుంచి మనం ప్లక్ చేసుకోవచ్చు. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు, బాగాలేనివి అలాంటివన్నీ కాకోకుండా. ఇక్కడ దున్ని పెట్టుంటే పిల్లలంతా అక్కడ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పైప్స్ని అయితే తొక్కుతూ దారం సపోర్ట్ పట్టుకొని ఎగురుతూ చాలా బాగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళ అన్న ఎలా చేస్తే మా చిన్న పాప కూడా అలాగే చేస్తూ ఉంది, కాపీ కార్ట్ లాగా మొత్తం కాపీ చేస్తూ ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడం వల్ల పొలాలు అవి పెద్దగా తెలియదు కదండి. ఎప్పుడైనా ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది. మొత్తం కూడా డిప్పింగ్ లాగా పెట్టారు. ఫీల్డ్స్లో ఒక తోట నుంచి ఇంకొక తోటకి వెళ్ళేటప్పుడు కార్ డిక్కీలో పిల్లలు కూర్చోవాలంటే మేము కూడా అలా కూర్చొని వెళ్ళాము. కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. షేర్ ఆటోస్లో అప్పుడు బ్యాక్ సైడ్ ఇలా కూర్చొని ఫ్రెండ్స్ అంతా తిరిగేవాళ్ళం. ఇక్కడైతే చూడండి, ట్రాక్టర్లు అవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎంతెంత పెద్ద పైప్స్ని అయితే తీసుకెళ్తూ ఉన్నారు అనిపించింది. తర్వాత మేము ఆనియన్స్ దగ్గరికి వచ్చాము. రెడ్ ఆనియన్స్, ఎల్లో ఆనియన్స్, వైట్ ఆనియన్స్, ఇలా అన్ని కలర్స్ ఆఫ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. మనకి కావాల్సినవి మంచిగా చూసి ప్లక్ చేసుకున్నాము. మాకు పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. ఆనియన్స్ అయితే ఎక్కువగా దొరకలేదు, వర్షాలు పడడం వల్ల చాలా వరకు పాడైపోయి ఉన్నాయి. మంచిగా చూసి కొన్ని ఆనియన్స్ అయితే కనుక మేము ప్లక్ చేసుకొని వచ్చాము. చూడండి, ఎన్ని వెజిటబుల్స్ పాడైపోయాయో పాపం అనిపించింది. ఇదైతే గార్డెన్ ఎగ్స్ అంట. గార్డెన్ ఎగ్స్ అంటే మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఇక్కడ చూడండి, ఇదంతా ఎగ్ ప్లాంట్ అంటే వంకాయలు అనమాట. మేము తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడ వెయిట్ వేసి వాటి ప్రైస్ ప్రకారం వాటిని అయితే మేము కొనుక్కొనేసాము. ఇక్కడ మనకి పక్కనే ఒక్కొక్క వెజిటబుల్ కాస్ట్ అయితే కనుక పెట్టుంటారు. అన్నీ డిక్కీలో పెట్టేసాము. ఆ తర్వాత అక్కడే వాళ్ళది ఒక స్టోర్ లాగా ఉంటుంది. మనకు అవైలబిలిటీలో లేని వెజిటబుల్స్ వాళ్ళైతే కొన్ని ప్లక్ చేసి ఆ స్టోర్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. నాట్ ఓన్లీ వెజిటబుల్స్ అండి, ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెష్గా. సో వాటిని కూడా మేము కొన్ని అయితే కొనుక్కున్నాము. ఇక్కడ మాకైతే వైట్ కార్న్ అయితే దొరికిందండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇవైతే కనుక హనీ స్టిక్స్ 3 for $1 అనమాట. చిన్నప్పుడు మనం ఐస్ పుల్లలు తింటున్నట్లుగా ఉండింది, చాలా ఫన్గా అనిపించింది. అవి కూడా మేము కొన్ని తీసుకొని అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వేరే ఫీల్డ్స్ దగ్గరికి అయితే వెళ్దాము అనేసి. మీకు ఇక్కడ కొన్ని నాకైతే సర్ప్రైజింగ్గా అనిపించింది కొన్ని వెజిటబుల్స్. మీకు సర్ప్రైజింగ్గా అనిపించిందా లేదా అనేది కమెంట్ చేయండి. అవి ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, రెడ్ బీన్స్, సోస్, కుకుంబర్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడంతా కూడా పెస్టిసైడ్స్ వేసాము, డేంజర్, కీప్ డిస్టెన్స్ అనేసి అయితే బోర్డ్స్ పెట్టారు. సో అలాంటి దగ్గరికి అయితే మనం వెళ్ళకూడదండి. కార్లన్నీ వెళ్ళటానికి నీట్గా రోడ్ అయితే ఉంది. ఇవి చాలా పొడవు ఉంటాయి కాబట్టి ఫీల్డ్స్ మనం నడిచి వెళ్ళే దానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం కార్లలో వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పైప్ రోలు వాళ్ళు వాటర్ స్ప్రే చేయడానికి, డిప్పింగ్ వేయడానికి వాటిని యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా బెండకాయ చెట్లు అండి. ఇక్కడైతే కనుక మేము కొన్ని బెండకాయలు అయితే కనుక ప్లక్ చేసాము. ఈవినింగ్గా వెళ్ళడం వల్ల బెండకాయలు అయితే కనుక మాకు చాలా కొద్దిగా అయితే దొరికాయి. మేము ప్లక్ చేస్తుంటే పిల్లలందరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, డ్యాన్సులు అయితే వేస్తున్నారు సరదాగా. వాళ్ళకి ఫీల్డ్స్, ప్లక్కింగ్ అన్నీ కూడా కొత్తగా అదొక వింత ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందండి. ఆ తర్వాత మేము అక్కడి నుంచి కొన్ని బెండకాయలు అయితే ప్లక్ చేసుకునేసి తర్వాత గోంగూరకి వెళ్ళామండి. అమెరికాలో నాకు గోంగూర తోటలు ఉంటాయని ఫస్ట్ టైం చూశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. గోంగూర అయితే ప్లక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, బిట్టర్ బాల్స్ అంట. ఇక్కడ బిట్టర్ బాల్స్, కుకుంబర్స్, బీన్స్, ఇలా అయితే కొన్ని వెజిటబుల్స్ అయితే కనుక మేము పిక్ చేసాము. ఇక్కడ డ్రైవ్ ఇన్ అనేసి మనకి రోడ్కి డైరెక్షన్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. స్ట్రింగ్ బీన్స్, ఫ్లాట్ బీన్స్ ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు మనం వెళ్ళి పక్ చేసుకోవటానికి. మేమైతే బీన్స్లన్నీ పిక్ చేస్తుంటే పిల్లలకి ఎలాంటివి కట్ చేయాలో తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇవన్నీ చూడండి, వంకాయ చెట్లు. ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఎగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. కొన్నిటికైతే కనిపించకుండా ఉండేలాగా సన్నటి రంధ్రాలు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసి ప్లక్ చేసుకున్నాము. ఇంకా కోసుకున్న వెజిటబుల్స్ అన్నీ సరిపోతాయిలే, ఇంకా చాలు ఇంటికి వెళ్దామని చూస్తే ఇక్కడేమో పెద్ద క్యూ ఉందండి. మేమైతే కారులోంచి దిగిపోయి అలా నడుస్తూ వస్తున్నాము. మా హస్బెండ్, మా మరిది వాళ్ళు అక్కడున్న ప్రైస్ ప్రకారము, మేము కోసిన వెయిట్ ప్రకారం బిల్ వేయించుకొని వాళ్ళైతే వస్తూ ఉన్నారు. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో, ఎంతమంది అయితే కనుక వెజిటబుల్ ప్లక్కింగ్కి అయితే వచ్చారు. కాకపోతే ఇక్కడ ఫ్రెష్గా అయితే ఉంటాయండి వెజిటబుల్స్. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫార్మింగ్కి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయో. సో ఇదండి ఇవాళ మా వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ, బాయ్.